హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. అండ్ చాలా గ్యాప్ అయితే వచ్చేసింది, 1 వీక్ గ్యాప్ అయితే వచ్చింది కదా మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా అయితే పోస్ట్ చేసి. అండ్ నేనైతే ఈ వీక్ నుంచి అయితే ఒక 2-3 వీడియోస్ అన్నా అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను వీక్లీ. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి. అండ్ ఇదైతే వేదికకి ఇది కొత్త ప్లే ఏరియా అనమాట. తను ఈరోజే ఫస్ట్ డే అనమాట ఇందులో ఆడుకోవడము. అండ్ నీట్గా అయితే ఇలా అయితే ఫిక్స్ చేసాము. అండ్ ఫస్ట్ దింపంగానే దీంట్లో పెట్టంగానే అయితే ఏడ్చింది ఫస్ట్. అండ్ ఈ బాల్స్ అన్నితో కాసేపు అయితే ఆడుకుంది. అండ్ డేస్ వెళ్ళే కొద్దీ తనకు బోర్ కొడుతుందో అండ్ వెళ్తుందో ఏమో చూడాలి. అండ్ యాక్చువల్గా అయితే నాకైతే చాలా సేఫ్ అని అయితే అనిపిస్తుంది. కిడ్స్ అనేవి బయటకు వెళ్ళకుండా ఏమీ టచ్ చేయకుండా అయితే ఉంటారు. అండ్ ఈరోజు అయితే జాన్ 21 అనమాట. ఇక్కడ చిన్ని కేక్తో అయితే చూసారు కదా, ఈ చిన్ని కేక్ 8 months అని రాయిపించాం. ఎగ్జాక్ట్గా నాకు కేక్ నెస్ట్ వాళ్ళు ఇలానే అయితే చేశారు. ఇది నేను ఇన్స్టాలో చూసాను, ఈ మంత్లీ బర్త్డే కేక్స్. అండ్ 8 అని రాసి ఒక చిన్ని క్యాట్ ఉన్నదనమాట. అండ్ చాలా బాగా నచ్చింది కానీ కేక్. అండ్ చాలా బాగా చేస్తున్నారు అక్కడ కేక్స్ అన్నీ కూడా. అండ్ వేదిక చేత అయితే ఇలా కేక్ అయితే కట్ అయితే చేయించేసాము. అండ్ ఇక్కడైతే మీకైతే నేను ఒక పార్సల్ అయితే ఇలా అయితే చూపిస్తున్నాను కదా. యాక్చువల్గా ఈ పార్సల్ వచ్చి ఒక 1 month పైన అయితే అవుతుంది. ఈ హౌస్కి రాకముందర ఈ పార్సల్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్గా ఇదైతే నేను తీసుకున్నాను, ఇది చాలా రీజనబుల్ కూడా. ఇది నేను చూపించేది, ఇది నేను ఎలా ఉంటుంది ఏంటి అని చూపిద్దాము అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇది థ్రెడ్డింగ్ అనమాట. ఇది మనకి యాక్చువల్గా మనం ఐబ్రోస్ ఇవన్నీ థ్రెడ్డింగ్ చేసుకుంటాం కదా పార్లర్లో. ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, యూనిక్గా. ఇది నేను బాక్స్లో అయితే చూస్తున్నారు కదా, ఇందులో అయితే మనకు థ్రెడ్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా ఈజీగా అయితే మనం దీంట్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఆ ముడిలన్నీ కూడా వాళ్ళే అయితే వేసేసి ఉంటారు. జస్ట్ అక్కడ ఈ మెకానిజంలో ఇచ్చే ఆ హోల్స్లో ఆ సైడ్ అలా దాన్ని ఇలా పెట్టేసుకోవడమే అనమాట. అండ్ దాంట్లో అయితే 6 మాత్రమే వచ్చాయి థ్రెడ్స్ అన్నీ కూడా. అండ్ ఇలా అయితే నేను ఇలా చేసుకుంటున్నప్పుడు కూడా మనకి పార్లర్ వాళ్ళు ఇలా థ్రెడ్స్ తెగిపోతూ ఉంటాయి, మళ్ళీ ఇలా వేసుకొని ఇలా ఇంకొకటి ఇలా ట్విస్ట్ చేసి మళ్ళీ మనకి తీస్తూ ఉంటారు కదా. నాకు అలా కూడా ఏమీ కూడా ఈ థ్రెడ్ అయితే తెగలేదు. అండ్ ఇక్కడైతే నేను 4 headsతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా వీడియో ఆన్ చేయక ముందర ఒకసారి టెస్ట్ చేశాను అనమాట, ఎలా వర్క్ అవుతుంది ఇది అని చెప్పి. అండ్ ఇక్కడైతే నేను 4 heads అన్నీ కూడా మనకి మంచిగా అయితే హెయిర్ అయితే పట్టుకుంటుంది. ఇది చాలా కొంచెం నేను తీసుకుంటున్నాను కాబట్టి నాకు పెయిన్గా కూడా అయితే నాకైతే ఏమీ అనిపించలేదు. అండ్ ఇక్కడైతే నేను కింద ఎక్స్ట్రా హెయిర్ కూడా అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. అండ్ ఐబ్రో కింద. అండ్ ఇక్కడైతే మనకు అప్పర్ లిప్ కానీ చిన్ కానీ ఇవన్నీ కూడా అయితే మనం నీట్గా అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. నాకు కొంచెం ఇది నేను తీసుకుంటున్నాను కాబట్టి నాకు అప్పర్ లిప్ దగ్గర అలా కూడా నాకు కొంచెం పెయిన్లెస్గా అయితే అనిపించింది. అండ్ చాలా ఈజీగా కూడా అనిపించింది, ఎవరు హెల్ప్ లేకుండా మనమే అయితే తీసేసుకోవచ్చు కదా. అండ్ కొన్ని టైమ్స్లో మనకి సడన్గా ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటుంది, ప్రతిదానికి మనం పార్లర్కి అయితే వెళ్ళనవసరం లేదనిపించింది. యాక్చువల్గా అయితే నాకు ఐబ్రో కంటే నాకు ఇక్కడ 4 headsకి ఇవైతే నాకు అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. అండ్ ఐబ్రో దగ్గర నాకు కొంచెం భయం అయితే వేసింది, ఎక్కడ హెయిర్ అనేది ఎక్కువ పట్టేసుకుంటుందా అని చెప్పి. యాక్చువల్గా నాకైతే అంతగా కూడా మళ్ళీ నాకు కొంచెం అలవాటు అయితే మనకు చాలా ఈజీ అయిపోతుంది అనుకుంటా. మనం ఏమైనా మిషన్తో అలా యూస్ చేస్తున్నప్పుడు ఐబ్రో మిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు. యాక్చువల్గా అది మనం మిడిల్లో ఉండేవి తీయలేము. యాక్చువల్గా ఇది మన మిడిల్లో కానీ సైడ్ ఏమైనా షేప్ చేయాలన్నా కూడా ఐబ్రో అనేది నీట్గా అయితే షేప్ అయితే వస్తుంది. యాక్చువల్గా నేను వీడియో తర్వాత కూడా నేను మళ్ళీ అయితే ట్రై చేశాను. యాక్చువల్గా నాకు కొంచెం అలవాటు అవ్వాలంటే ఇది మనకి. అండ్ ఇటు సైడ్ ఐకి కూడా అయితే నేనైతే ట్రై అయితే చేస్తున్నాను. అండ్ ఒక సైడ్ అయితే మనం రైట్ హ్యాండ్తో తీసుకుంటాం కాబట్టి చాలా ఈజీ. అండ్ మనం ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చు, ఇది మనకి ఎక్స్ట్రా హెయిరే కాబట్టి తీసేస్తారు ఎవరైనా కూడా మనకి. అండ్ ఇక్కడైతే నేను చూస్తున్నాను ఆ 4 heads పైన అయితే మొత్తం హెయిర్ అంతా కూడా అయితే మంచిగా అయితే రిమూవ్ అయితే అయ్యింది. అదే నేను ఇక్కడ మొబైల్లో తీసుకుంటున్నాను కదా, మొబైల్లో చూసి నేను యాక్చువల్గా తీస్తున్నాను, అదే నేను ఇక్కడైతే చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ.
అండ్ ఇక్కడ వీడియోలో ఏంటంటే ఇది ఈవినింగ్ అనమాట. మీకు ఒక స్టీమర్ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇది వేదిక కోసం అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఇది అన్నప్రాసన అయినప్పుడు తీసుకున్నాను. ఇది నాకు చాలా యూస్ఫుల్, ఎవరికైనా హెల్ప్ అవుతుంది బేబీస్ కోసం అని అనిపించింది. ఇది మనకు కూడా, ఇది మనం హోమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది ఏ కుక్వేర్లో అయినా సరిపోతుంది అనమాట. అండ్ ఇది మంచి స్టీల్ క్వాలిటీ అంతా కూడా మంచిదిగా అయితే తీసుకోండి. యాక్చువల్గా ఇది ఇలా ఓపెన్ అయిపోద్ది. ఇందులో అయితే మనం క్యారెట్ అన్నీ కూడా అయితే ప్లేస్ చేసేసి అండ్ మంచిగా అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకొని అండ్ మంచిగా అయితే కొంచెం వాటర్ వేసేసి అండ్ ఆవిరితో ఉడికించుకుంటాం కదా, వాటర్లో కూడా ఉడికించుకోవచ్చు. యాక్చువల్గా క్యారెట్స్ అని నేను ఇలా అయితేనే ట్రై చేస్తాను. యాక్చువల్గా మనం బీన్స్ ఇంట్లో ఏమైనా ఫ్రై చేసుకోవాలన్నప్పుడు, స్వీట్ పొటాటోస్, బేబీస్కి యాపిల్ స్టీమ్ చేయాలన్నా ఇలా అయితే అన్ని స్టీమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ పాట్లో కొంచెం వాటర్ వేసేసి అండ్ ఇదైతే పెట్టేసిన కింద మనకి ఒక లెగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అది మరీ ఏమీ అయిపోదు అండ్ లిడ్ పెట్టేస్తే అయిపోతుంది. అండ్ ఇక్కడైతే నేనైతే వ్రాప్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది మనం గోధుమ పిండితోనే యాక్చువల్గా చపాతీ చేస్తాం కదా, యాక్చువల్గా అలానే చపాతీ చేసేసుకొని అండ్ నీట్గా అయితే పెనం పైన కాల్చేసుకోవడమే. అండ్ నీట్గా ఇది చేసేసుకున్నాక ఈ చపాతీ అంతా కూడా మనమైతే 2 సైడ్స్ బాగా అయితే ఫ్రై చేసేసుకొని చపాతీ అనేది మనం కూల్ అయితే చేయాలన్నమాట. మనకి బయట అయితే రెస్టారెంట్స్లో అలాగా మనకి మైదాతో అయితే చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనం హోమ్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం బెస్ట్ ఆప్షన్ అనమాట. మనం మంచిగా హెల్తీగా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను ప్యాన్లో అయితే స్టఫ్ కోసం అయితే ఇందులో ఆయిల్ వేసేసుకొని నేను చూపించే క్వాంటిటీ అయితే ఒక 2 చపాతీస్కి అయితే వస్తుంది. అండ్ ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇలానే థిన్గా అయితే ఉండాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇంత థిన్గా అయితే ఉండాలి. అండ్ నేను ఇక్కడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ అయితే యాడ్ చేశాను. మళ్ళీ అయితే నేను తీసేసాను అనమాట కొంచెము. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆర్ జింజర్ గార్లిక్ కూడా కొంచెం ఫైన్గా చాప్ చేసైనా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ మనం నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది మనం హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. సిమ్లో పెడితే ఏంటంటే మనకి తేమ అనేది వచ్చేస్తుంది. సో అది స్టఫ్ చేసేటప్పుడు చపాతీలో అది మంచిగా అంత బాగుండదు అనమాట. అండ్ ఇందులో అయితే నేను సాల్ట్ కూడా అయితే అసలు యాడ్ చేయకూడదు. అండ్ లాస్ట్లో మనం అదంతా కూల్ అయిపోయాక ఈ స్టఫ్ అంతా కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి సాల్ట్ అంతా కూడా. అండ్ ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మనకి చాలా బాగుంటుంది. సిమ్లో పెడితే ఏంటంటే ఆ వాటర్ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం మెత్త పడిపోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇలానే ఈ హై టు మీడియం ఫ్లేమ్లో ఇంత మాత్రం ఫ్రై అయితే చాలన్నమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా. అండ్ ఇందులో క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా అయితే యాడ్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఆలు కూడా యాడ్ చేసుకుని ఇక్కడైతే నేను 1.5 ఆలు అయితే తీసుకున్నాను. అండ్ ఆలు మంచి టేస్ట్ అయితే ఇస్తుంది కదా మనకి, చాలా బాగుంటుంది ఆలు కూడా. అండ్ మీరు ఇందులో కార్న్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనలోనే ఉంటుంది అనమాట ఈ కస్టమైజేషన్ అంతా కూడా. యాక్చువల్గా ఇవైతే మెయిన్ యాడ్ చేసుకుంటే మనకి చాలా మంచివి మెయిన్ అనమాట. ఆలు అనేది మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. ఇవన్నీ కూడా ఇదైతే ఆలు యాడ్ చేసినప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అయితే మంచిగా అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాక ఇందులో అయితే నేనైతే ఇప్పుడైతే సీజనింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది పిజ్జా సీజనింగ్ అనమాట. అండ్ మీ దగ్గర ఏమున్నా ఏ సీజనింగ్స్ ఉన్నా యాడ్ చేసుకోండి. అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఇటాలియన్ సీజనింగ్ ఏమున్నా యాడ్ చేసుకోండి. అండ్ ఇందులో కొంచెం పెప్పర్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను. పెప్పర్ అనేది ఆప్షనల్ అనమాట, కానీ యాడ్ చేయడం వల్ల అయితే మాత్రం చాలా మంచి టేస్ట్ని అయితే ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ నేను ఇందులో క్లిప్ అయితే యాడ్ చేయలేదు, కస్తూరి మేతి కూడా అయితే యాడ్ అయితే చేసుకున్నాను కొంచెం అనమాట. అండ్ ఇక్కడైతే చపాతీకి మొత్తం అయితే నేనైతే మైనీస్ అయితే ఇక్కడైతే అప్లై అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే స్టఫ్ అంతా కూడా ఇలా అయితే పెట్టేసుకొని ఇలా అయితే వ్రాప్ అయితే చేసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా మనం ఏమైనా ఆఫీస్కి కానీ ఇలా లంచ్ బాక్సెస్కి కానీ యాక్చువల్గా కిడ్స్కి కానీ స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ ఇలా పెడితే ఏంటంటే వన్ బాక్స్ మీల్ లాగా కూడా ఉంటుంది. అండ్ ఏంటంటే కొంచెం వాటర్ గ్రేవీస్ కానీ అలా తీసుకొని అలా తినేదానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. అండ్ ఇలా అయితే నేనైతే పేపర్ వ్రాప్ అయితే చేశాను అనమాట.
యాక్చువల్గా మనకి యూనివ్రాప్ అని చెప్పి అలా మనకి అమెజాన్లో కూడా ఉంటుంది ఈకో ఫ్రెండ్లీ వ్రాప్స్ కూడా. అంటే ఇది ఏంటంటే మనకి వైట్ బబుల్స్ రాకుండా అలా అయితే ఎక్కువసేపు చాలా ఫ్రెష్ ఫీలింగ్గా ఉంటుంది అనమాట ఇలా వ్రాప్ చేయడం వల్ల. నా ప్రోడక్ట్స్ చూపించినవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.